ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గత 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నిందంటే, ఈ రాష్ట్రం దగ్గరికి ఎవరైనా రావాలంటే ఆర్బీఐ బ్యాంక్ కూడా ఈ రాష్ట్రానికి దివాలా స్టేజ్లో ఒక వెనెజులా ఏ విధంగా ఉందో, శ్రీలంక ఏ విధంగా ఉందో ఆ విధంగా చూసేవారు. కాకపోతే మన పక్క రాష్ట్రాలు సర్ప్లస్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్ర బడ్జెట్ కానీ ఆ రాష్ట్ర ఇన్కమ్ కానీ సర్ప్లస్ ఉంది. కాకపోతే ఈ బడ్జెట్ ఈరోజు ఏదైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పయ్యాల కేశవన్న ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఈ పూర్తి స్థాయిగా 5 కోట్ల ఆంధ్రులకు ఆకట్టుకున్న బడ్జెట్. అన్ని రంగాలకు ఈ బడ్జెట్ పూర్తి స్థాయిగా తీసుకువచ్చారు. ఎక్కడైనా కానీ ఏ స్థాయిలో కూడా దీనికి ఎక్కడ తక్కువ చేయలేదు. డెవలప్మెంట్ ఒక పక్క, అదేవిధంగా సంక్షేమం ఒక పక్క, అదేవిధంగా రాష్ట్ర ప్లానింగ్ ఒక పక్క. గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఆకాశం వైపు చూసేవాళ్ళం. ఎక్కడంటే గాల్లో ఉంది రాజధాని, ఇంకా కిందకి దిగలేదు. దిగిన తర్వాత రాష్ట్ర రాజధాని అనౌన్స్ చేస్తారని. ఈరోజు ఏ విధంగా ఈ రాష్ట్ర పరిస్థితి ఏమంటే, ఈ రాష్ట్ర వయస్సు వచ్చి 12 సంవత్సరాలు. జస్ట్ 12 సంవత్సరాల రాష్ట్రం ఉన్న ఈ రాష్ట్రానికి అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే, అప్పులు తాండవం ఆడుతున్నాయి, ఒక స్టేజ్కి చేరుకున్నాయి అధ్యక్ష. అదే కాకుండా ఇరిగేషన్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ఏదైతే మొత్తం ఆ రాయలసీమకు హెచ్ఎన్ఎస్ వచ్చింది. మదనపల్లిలో దాదాపు 170 చెరువులు ఉత్తమ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మొన్న హెచ్ఎన్ఎస్ నీళ్లతో నింపాం అధ్యక్ష. ఒక చెరువు సిటిఎం చెరువు 650 ఎకరాలు, దాంట్లో దాదాపు 70% ఆఫ్ ద చెరువు హెచ్ఎన్ఎస్ ఇచ్చిన సప్లై ద్వారా, ఆ వాటర్ సప్లై ద్వారా కంప్లీట్ చేయడం జరిగింది. గ్రౌండ్ వాటర్ ఎంత కొన్నిందంటే అధ్యక్ష 900 అడుగులు కొన్నింది. ఆ గ్రౌండ్ వాటర్ ఈరోజు 250 అడుగులకు గ్రౌండ్ వాటర్ వచ్చి ఈ రాష్ట్ర పురోగతికి, సాగునీరు తాగునీరుకి పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా మహిళా సంక్షేమానికి మనము మేనిఫెస్టోలో లేని విధంగా ఉన్నా కూడా మహిళలకు పూర్తి స్థాయిగా ఆకట్టుకున్న ఈ రాష్ట్ర బడ్జెట్ సంక్షేమ కార్యక్రమాలు తెలియజేస్తున్నాయి. 3 సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, డ్వాక్రా ద్వారా మహిళలకు ప్రవేశపెట్టిన సంక్షేమం. ఈరోజు మహిళలు బ్యాంకుకి వెళితే 50 లక్షల రూపాయలు వితౌట్ కొలాటరల్ లేకుండా లోన్ ఇస్తున్న చరిత్ర. వాళ్ళ రీపేమెంట్ ఎలా ఉందంటే 97-98% ఐకేపీ మెప్మా మహిళా సంఘాలు సకాలంలో చెల్లిస్తున్నారు. ఇదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసాలో 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్న ఈ బడ్జెట్లో ఏ విధంగా ఉందంటే, పెన్షన్ ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ఎంత పెద్ద పెన్షన్. 4,000 రూపాయలు ఏదైతే ఓల్డ్ ఏజ్కి, అదేవిధంగా వితంతువుకు తీసుకుపోయి మేము వాళ్ళ ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ మొహం పైన ఆనందం, వాళ్ళు మనకు మాట్లాడే పలకరింపు ఎంత ఆనందంగా ఉంటుందంటే దానికి చెప్పడానికి పదాలు లేవు. అదేవిధంగా పార్షియలీ ఫిజికల్ హ్యాండిక్యాప్కి 6,000, అదేవిధంగా 10,000, 15,000 చరిత్ర ఏముందంటే అధ్యక్ష, ఎవరైతే 15,000కి అర్హులు ఉన్న వాళ్ళకు స్క్రాప్ చేసేసారు గత 5 సంవత్సరాలు. వాళ్ళకి ఇంకా ఎవరు చూసేవాళ్ళు లేరు. ఇంటి మనుషులు కూడా వాళ్ళకి ఏం చేశారంటే, ఇంకా ఈ పెద్ద ఆయన మొత్తం ఇదే పైన ఇంకా ఈయన ఎవరు చూస్తారు, ఈయన చూడడానికి ఇది లేదని చెప్పి పక్కన పెట్టేశారు. ఒక్కసారిగా 15,000 అనౌన్స్ చేస్తానే ఆ పెద్ద ఆయనకి టోటలీ బెడ్ రెడర్ ఉన్న మనిషికి సపరేట్ ప్రోటోకాల్ ఇంటి మనుషుల నుంచి వచ్చేసింది అధ్యక్ష. ఆయనకి ఇప్పుడు ప్రతిరోజు తెల్లవారు లేసి ముఖం కడిగించి పూర్తి స్థాయిగా ఆయనకు సపరేట్ ప్రోటోకాల్ పెట్టి చూసుకుంటున్నది అధ్యక్ష. మైనార్టీల బడ్జెట్ 6,090 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. మైనార్టీలకు న్యాయం జరిగిందంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు ఆ రోజు ఓల్డ్ సిటీలో జరుగుతున్న
కమ్యూనల్ రైట్స్కి స్ట్రైట్నింగ్ చేసి లా అండ్ ఆర్డర్ సిస్టమైజ్ చేసిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో 3 నెలలు 6 నెలలు కర్ఫ్యూ ఉండేది ఆ రోజు ఓల్డ్ సిటీలో. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో వఫ్ ప్రాపర్టీస్కి ఎక్కడైనా కాపాడారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దుకాన్ మకాన్ స్కీమ్ ప్రవేశపెట్టారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా దుల్హన్ స్కీమ్ ముస్లిం మైనార్టీ పిల్లల పెళ్లిలకు సకాలంలో తమ తండ్రులు పెళ్లిళ్ళు చేయలేకపోయిన పరిస్థితిలో ఆ రోజు కూడా వాళ్లకు పెళ్లిళ్ళకు దుల్హన్ స్కీమ్కి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. సాచర్ కమిటీ రిపోర్ట్ ప్రకారం, రంగనాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మన ఎస్సీ ఎస్టీ సహోదరుల కన్నా ఈరోజు మైనార్టీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దీనికి పూర్తి స్థాయిగా ఆదుకోవాలని చెప్పి 6,090 కోట్లతో ప్రవేశపెట్టి రేపు వఫ్ ప్రాపర్టీస్ కూడా కాపాడడానికి పూర్తి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి ఎన్నో సభలో ఈ మధ్యకాలంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మీకు ఒక హిస్టరీ అధ్యక్ష, ఏదైతే మొన్న ఉద్యోగాలు ఇచ్చారో 15,941 ఉద్యోగాలు టీచర్స్కి ఇవ్వడం, డిఎస్సీలు వితౌట్ ఎనీ రికమెండేషన్, ఎక్కడ ఏ ఒక్కరి ఇన్వాల్వ్మెంట్స్ లేకుండా మెరిట్ బేసిస్లో వాళ్ళకి ఇచ్చి వాళ్లకు ఈరోజు బడ్జెట్లో పూర్తి స్థాయిగా జీతాలు ఇచ్చి ఈ రాష్ట్ర పురోగతికి ఒక హిస్టరీ క్రియేట్ చేసిన చరిత్ర మన అన్న లోకేష్ అన్న గారి. అదే కాకుండా 5,757 మంది కానిస్టేబుల్స్కి ఉద్యోగం ఇచ్చి ఒక్కసారిగా ఈ ప్రభుత్వం ఎవరు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలు కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి పూర్తి స్థాయిగా మన రాష్ట్రానికి దేశానికి సందేశం. ఈరోజు భారతదేశంలోనే ఈరోజు ఎక్కడైనా అన్ని రాష్ట్రాలు మీరు లెక్క వేసుకుంటే ఆంధ్ర రాష్ట్రం పైన మొత్తం ప్రపంచం చూపు ఆంధ్ర రాష్ట్రం పైన ఉంది. దాదాపు 13 లక్షల కోట్ల ఒక ఇన్వెస్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ సివిఎన్ సార్. ఆయన మాట, ఆయన తీరు, ఆయన ఆలోచన విధానం భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా ఆయన స్టైల్ ఆఫ్ ప్లానింగ్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ దానికి సరైన రీతిలో సరైన పద్ధతిలో తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇదే కాకుండా అధ్యక్ష అన్నా క్యాంటీన్లు, మీరు అన్నా క్యాంటీన్లు ఈరోజు బడ్జెట్లో దానికి 7.5 crores అలొకేషన్ ఇచ్చారు. అన్నా క్యాంటీన్ వచ్చింది ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. మనిషికి ఏదో ఒక మంచి హెల్తీ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ వాళ్లకు సకాలంలో అక్కడ దొరుకుతున్నది. ఎంతో పేదవాళ్ళు. మొన్న నేను సడన్గా ఒక అన్నా క్యాంటీన్ విజిట్ చేశాను అధ్యక్ష, రాత్రి 8:30 గంటకు. అక్కడ చూస్తే ఒక 100 మంది భోంచేస్తున్నారు అధ్యక్ష. ఎవరి దగ్గర కూడా మనం చూస్తే వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఎట్లా ఉన్నట్టే అంత పేదవాళ్ళు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఈరోజు అన్నా క్యాంటీన్లో 5 రూపాయలు చాలా నామినల్గా వాళ్ళకు భోజనం దొరుకుతుందంటే ఇది ఒక హిస్టరీ అధ్యక్ష. ఇదే కాకుండా షాజహాన్ గారు నాకు 14 పేర్లు ఇచ్చారు, 90 నిమిషాల సమయం ఉంది. మీ స్పీడ్ చూస్తే ఇంకా చాలా బడ్జెట్ కవర్ చేసేలా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీ 1 minute అయిపోయింది, కన్క్లూడ్ చేయండి. 1 minute కన్క్లూడ్ చేస్తారు సార్. ఇదే అధ్యక్ష, ఈరోజు ఎడ్యుకేషన్ తల్లికి వందనం వచ్చి ఒక చరిత్ర అధ్యక్ష. నేను మొన్న నా కాన్స్టిట్యున్సీలో ఒక నిమ్మనపల్లి మండలంలోకి వచ్చి నా ముస్లిం సోదరులు నా దగ్గర వచ్చి మాట్లాడితే వాళ్ళకి అడిగే, అన్నా నీకు ఎంతమంది బిడ్డలు అంటే, అన్నా నాకు 12 మంది బిడ్డలు. ఎంతమందికి తల్లికి వందనం వచ్చిందంటే 6 మందికి వచ్చిందన్నా. ఇంకా నా బిడ్డలందరికీ చదివిస్తాను, నా బిడ్డల బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. సో ఐఎమ్ రెడీ టు, నేను అందరి పిల్లలకి చదివిస్తాను. ఇంకా నాకు చదువుకు ఎక్కడ ఫీజు కట్టే అవసరం లేదు, నాకు ఎక్కడ ఇంకా పిల్లలు చదివించుకునేది నాకు బాధగా అనిపించుకోవడం లేదని చెప్పి ఆ విధంగా అందరూ బాధ్యతగా ఉన్నారు అధ్యక్ష. ఇదే కాకుండా మీకు తెలుసో లేదో ఈరోజు ఎలక్ట్రిసిటీ ఎనర్జీ అధ్యక్ష, ఎనర్జీ ఫార్మర్స్కి అగ్రికల్చర్ సర్వీసెస్ వచ్చింది. కొన్ని వేల అగ్రికల్చర్ సర్వీసెస్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ బడ్జెట్లో వాళ్ళకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు, కాండక్టర్లు అన్నీ ఇచ్చి పూర్తి స్థాయిగా ఆదుకున్న ప్రభుత్వం మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇదే కాకుండా రేషన్ కార్డులు అయిపోయింది.
రేషన్ కార్డులు వచ్చింది వెబ్సైట్ ఆజాన్ టుడే ఇట్స్ ఓపెన్ అధ్యక్ష. దీనికి ఎట్టి పరిస్థితిలో మనము పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితిలో మనుషులు సకాలంలో రేషన్ కార్డులు వాళ్ళకి అందుతున్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా పల్లె పండుగ అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు 4,000 కోట్లతో పల్లె పండుగ ఇచ్చారు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, మీ ద్వారా పల్లె పండుగ రోడ్లు ఇచ్చారు, కానీ దానికి నెక్స్ట్ గ్రాంట్ వచ్చి మీరు కాలువలు ఇస్తేనే ఆ రోడ్లు బాగా హెల్తీగా ఉంటాయి. కాలువలు లేకపోతే చాలా కష్టమవుతుంది అధ్యక్ష. దయచేసి దాన్ని కాలువలు అవును డ్రైనేజెస్ అదే ఏదైతే రోడ్స్ మనం ఇచ్చామో దానికి అడ్జస్టెంట్గా డ్రైనేజెస్ అధ్యక్ష. దానికి ఇస్తేనే మనకు దానికి సేఫర్ సెట్ చేసినట్టు అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోలావరం డయాఫారం వాల్ 91% కంప్లీట్ అయింది. పోలావరం వచ్చింది 70% కంప్లీట్ అయింది. తప్పకుండా 2027కి పోలావరం ఈ జాతికి అంకితం చేసి ఒక చరిత్ర సృష్టిస్తున్నారు అధ్యక్ష. దాదాపు 300 TMC వాటర్లు వృధాగా పోయే పోలావరంలో పూర్తి స్థాయిగా ఈ రాష్ట్ర ప్రజలకు అదే కింద రాయలసీమ తాగునీరు కోసం పోలావరం పూర్తిగా పనికొస్తుందని తెలియజేస్తున్నారు. అదే కాకుండా అధ్యక్ష, ఈ రాష్ట్రం గంజాయి రాష్ట్రంగా ఉన్నింది. ఇప్పుడు దానికి స్ట్రైట్నింగ్ చేసి నిన్న మదన్పల్లిలో కూడా ఒక పాప ఏదైతే ఆ పాపకు ఆ గంజాయి తాగి ఆ మృగంగా ఉన్న మనిషి ఆ పాప పైన చాలా పెద్ద హరాస్మెంట్ చేశారు అధ్యక్ష. దాన్ని చంపడం జరిగింది అధ్యక్ష. అటువంటికి తప్పకుండా వాడు ఆ గంజాయి మత్తులో తాను చనిపోవడం. అదే కాకుండా ఈరోజు లా అండ్ ఆర్డర్ సిస్టమైజ్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధ్యతగా ఉండాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమతి యనమల దివ్య గారు, దయచేసి సభ్యులు అర్థం చేసుకోవాలి.